అలాగే మీరు నాకు ఓటు వేసినా ఇవ్వకపోయినా మీరు ఖచ్చితంగా నేను తప్పు చేస్తే నాకు మీరు ఏలెత్తి చూపించే అధికారం నేను మీకు ఇస్తున్నాను అని కూడా అన్నారు. దానిపైన డెఫినెట్గా అండి, అది అది హోందాతనం. ప్రజాస్వామ్య విలువలు తెలిసినోడు అలా మాట్లాడతాడు. అది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. తను 2 సార్లు ఓడించిన ప్రజలు తనతోనే ఉండాలన్న భావనతో ప్రజలు నమ్ముకొని ఉన్నాడు. ప్రజల కోసం ఏదో చేయాలని తపనతో ఉన్నాడు. అనేక అవమానాలు, అనేక అవహేళనలు, అనేక విమర్శలు, వ్యక్తిగత విమర్శలు, ఫ్యామిలీని, కుటుంబాన్ని, తనను విమర్శించినట్టు ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు విమర్శించలేదని. కానీ ఎక్కడ తొనకలా బెనకలా ఈరోజు ఆయన అసెంబ్లీ గేటు కూడా దాటనివన్నాళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటి గేటు దాటలేని పరిస్థితుల్లో బయటకు వస్తే జనం కొడతారేమని ఆయన హ్యాపీగా 20 మంది ఎమ్మెల్యేలతో 21 మంది హ్యాపీగా అసెంబ్లీలో అడుగుపెట్టాడు. నేను కలారా చూశా. నేను కూడా అసెంబ్లీకి వెళ్ళాను కాబట్టి వాళ్ళు ఎంత హుందాగా వచ్చారు. చివరికి వాళ్ళు విమర్శించిన వాళ్ళు కనీసం 11 మందే. ఆ ముఖ్యమంత్రి గారు కూడా ప్రమాణ స్వీకారం చేయటం వెళ్ళటం కూడా నేను చూశా. ఆ 10 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసేదాకా కూడా ఉండలే ఆయన. అంటే ఎంత స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసేది నేను చూశా. నేను చూస్తానని ముందే అనుకున్నా. డెఫినెట్గా నేను అసెంబ్లీలో చూశా. మరి ఆయన విమర్శించిన వాళ్ళు, వ్యక్తిగత విమర్శలు చేసిన వాళ్ళు, మాజీ మంత్రి రోజా ఏమైపోయింది, కొడాలి నాని ఏమైపోయారు, లేకపోతే పేరు నాని ఏమైపోయారు, లేకపోతే వంశీ, వీళ్ళందరూ ఏమైపోయారు మేడం? అంబటి రాంబాబు అయిపోయారు, జోగి రమేష్ అయిపోయారు, అమర్నాథ్ ఏమైపోయారు, వీళ్ళందరూ నోరుంది కదా అని చెప్పేసి అనిల్ కుమార్ యాదవ్, వీళ్ళందరూ ఏమైపోయారు? దేవుడు గొప్పడు మేడం. అది ఎవరు ఇది మార్చలేరు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఎక్కడ తగ్గాలో తెలుసుకున్నాడు, ఎక్కడ నెగ్గాలో కదా ఎక్కడ తగ్గాలో తెలుసుకున్నాడు. తన బైబిల్లో ఒక మాట ఉంటుందండి, తనకు తాను తగ్గించుకున్నాడు హెచ్చింపబడతాడు. దానికి నిలువెత్తు నిదర్శనం పవన్ కళ్యాణ్. ఓకే. అలాగే ఇప్పుడు మావోయిస్టులు కూడా ఆయనకి లేఖ రాశారు అని అన్నారు. అందులో దాని గురించి ఏం మాట్లాడతారు? అంటే అది వాళ్ళు రాశారో లేదా అనేది ఇప్పుడు ఇంతవరకు పూర్తిగా ఆధారాలు దాని మీద ఇంటెలిజెన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తున్నారు. అంటే నక్సల్స్ రాయటానికి సమాజంలో భూస్వామ్య వ్యవస్థతో లేదా పెత్తందారి పోకట్లకు పోతే వాళ్ళ మీద రాస్తారు వాళ్ళు. సమాజంలో మంచి చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మీద రాయాల్సిన అవసరం లేదు. దీని వెనక కుట్ర వీళ్ళిద్దరి మధ్య, టీడీపీ జనసేన మధ్య పెడతానికి కొంతమంది నక్సల్స్ రూపంలో లెటర్ రాశారని చెప్పేసి అనేవాళ్ళు ఉన్నారు. ఇది వైసీపీ వాళ్ళు రాపించారంటున్నారు. కొంతమంది గిట్టన వాళ్ళు ఫేక్ లెటర్ అన్నారు. ఏది ఏమైనా కానండి, నక్సల్స్ ఒకప్పుడు నక్సల్స్ ఉండేది. ఇప్పుడు ప్రజల జనజీవన స్రవంతిలో వాళ్ళు కూడా కలిసిపోయారు, మనతో మమేకం అయిపోయారు. వాళ్ళు ఇప్పుడు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆ ప్రాబల్యమే లేదు. ఆయన వాళ్ళు రాసే లెటర్లో ఏమన్నారు? కులం మాటున, అభిమానుల మాటున ఈయన మోసం చేశాడు. ఎవరిని మోసం చేశారు? ఇక్కడ 89% సప్రెస్డ్ గ్రూప్స్, సమాజంలో రాజ్యాధికారం దూరంగా ఉంటున్న వర్గాల ప్రతినిధిగా కులాలు కలిపే సిద్ధాంతంలో ఒక రెల్లి కులాన్ని ఆయన సేకరించాడు. అసెంబ్లీలో మీరు చూస్తే ఎవరితో ఫోటోలు దిగాలి? అధికారులతో, ఆ స్వీపర్స్తో ఫోటో దిగాడు. వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాడు. మత్స్యకారులు సమస్యలు పరిష్కరించాడు. అంటే సమాజంలో దాడిత పీడిత వర్గాల వారి అభ్యున్నతి కోసం ఆయన కృషి చేశాడు. అందుకోసం లెటర్ రాస్తారా? లేకపోతే ఎక్కడ ఎవరు ఎవ్వరూ ట్రేస్ అవుట్ చేయని దశాబ్దాల నుంచి అక్రమంగా బియ్యం సరఫరా చేస్తున్న దొరంపూడి ఫ్యామిలీని ఇప్పుడు దోషిగా బోన్లో నిలబెట్టినందుకు లెటర్ రాస్తారా? లేకపోతే ఉద్దానం విషయాన్ని ప్రపంచానికి తెలియజేసినందుకు లెటర్ రాయాలా? ఇవన్నీ కూడా అప్రిషియేషన్ చేయాలి కదా. ఇవన్నీ చేసిన వ్యక్తి, ఎక్కడో సుగాలి ప్రీతి ఇన్సిడెంట్ జరిగితే స్పందించే వ్యక్తి, బోట్లు తగలపడితే కోట్ల రూపాయలు ఇచ్చే వ్యక్తి, 5,500 మంది రైతులకు తన బిడ్డల డిపాజిట్లు కూడా కరిగించి 34 కోట్లు ఇచ్చిన వ్యక్తిని ఈ దేశంలో ఎవరినైనా చూసారా? మరి అప్రిషియేట్ చేయాలి కదా. ఇంత ప్రజలకు చేసి తన సొంత డబ్బునే కరిగించుకొని 1000 కోట్ల ఆదాయం తృపాయంగా వదిలేసి లగ్జరీ జీవితం వదిలిపెట్టి ప్రజల కోసం మొండి టెండలో స్నేహధర్మం ప్రకారం చంద్రబాబు నాయుడు గారికి స్నేహాస్తం అందించి ఈ రోజున 164 సీట్లు, 21 మంది ఎంపీల రాటలో కీలకమైన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఎదుగుదలని అప్రిషియేట్ చేయాలి యాక్చువల్గా. కాబట్టి ఈ లెటర్లు అవి నమ్మశక్యంగా లేవు. అట్లానే పవన్ కళ్యాణ్ గారు నక్సల్స్ అన్న వాళ్ళ యొక్క పోరాడే తీరు ఎప్పుడు కూడా ప్రశంసిస్తారు. ఒక భగత్ సింగ్ స్ఫూర్తి, ఒక చెగువేరే స్ఫూర్తి పవన్ కళ్యాణ్ ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా వీళ్ళకి వ్యతిరేకంగా ఆయన ఏమి ఉండడు. కాబట్టి వాళ్ళు పాజిటివ్గానే ఉంటారు తప్పితే ఆయన వివేదించే వాళ్ళేం కాదు నక్సల్స్. ఓకే సార్, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి మాట్లాడుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొన్న జైలుకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అది కూడా పిన్నెల్లి రామకృష్ణ ఎవరైతే ఈవీఎంలు బద్దలు కొట్టారో ఆ పర్సన్ని కలవడానికి ఓవరాల్ తెలంగాణ అండ్ ఆంధ్ర 2 రాష్ట్రాల ప్రజలకి చిరాకులేసింది ఆ మాట విన్నప్పుడు. అవసరమా? అంటే నీది ఇంకా ఏమైనా కుట్రలు ఉన్నాయా, ఆయన ఏమైనా బయటపడతాడేమో అన్న భయంతోనే నువ్వు వెళ్ళి కలిసావా అనే మాటలు వినిపిస్తున్నాయి. మీకేమనిపించింది? నాకైతే అదే అనిపించింది. ఒక జర్నలిస్ట్గా, ఒక యాంకర్గా
మీకేమనిపించింది చెప్పండి? అంటే ఇంకా ఆయన చేసిన కుట్రలను ఆయన ఖచ్చితంగా తెలిసే ఉంటాయి. అవన్నీ బయట పెడతాడు, ఏం బయట పెట్టకని చెప్పడానికి. లేకపోతే ఆబ్వియస్లీ ఆయనకి ఒక ఈవీఎన్ని బద్దలు కొట్టిన మనిషితో ఏం మాట్లాడడానికి. చాలా అమాయకుడు అని చెప్పన్నాడుగా. చాలా అమాయకుడు అంట సార్ పాపం. ఈవీఎం బద్దలు కొట్టడు పాపం, నార్మల్ మెషిన్ ఇక్కడ ఒకటే మేడం చార్మి గారు, మూలాలు ఎప్పుడు మర్చిపోకూడదు. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా జనం చేశారు మిమ్మల్ని. బెదిరించి ధోరణిలో మాట్లాడకూడదు. ఇక్కడ నువ్వు ఎవరిది కోసం వెళ్ళావు? ఈవీఎంలు ధ్వంసం చేసి 14 కేసులు నిందితుడి కోసం వెళ్ళావు. 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి పల్నాడంత ఫ్యాక్షనిజంతో తను ఆడిందే ఆట పాడిందే పాటగా పేద ప్రజల్ని దాడులు చేసి హత్యలు చేసిన వ్యక్తి కోసం వెళ్ళావు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆయన మీద 8 కేసులు పెట్టారు ఎలక్షన్ కమిషన్. 324 ఆర్టికల్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ అనేది ఇండిపెండెంట్ బాడీ. మీరు ఎలక్షన్స్ నిర్వహణకి ఆటంకం కలిగించి ఈవీఎంలు ధ్వంసం చేయటమే మీరు చేసిన అతిపెద్ద నేరం. సరే, విచక్షణాధికారం ఎలక్షన్ వైపు కౌంటింగ్ వైపు ఉండాలనే ఉద్దేశంతో కండిషన్ బెయిల్ ఇచ్చారు, టెంపరీ బెయిల్. తర్వాత సిఐ మీద యత్నం చేశాడనే ఉద్దేశంతో 307 నమోదు చేశారు. అక్కడదక్కడనే 8 కేసులు అయినాయి. దాని మీదే లోపలికి వెళ్ళాడు. ఇప్పుడు ఆయన ఏదో సత్యుడిలాగా దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా 36 కేసులు ఉన్నాయి. ఆయన ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు ప్రతి శుక్రవారం జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి, కోర్టుకి వెళ్ళాలి, సిబిఐ కోర్టుకి. మాజీ హోంమంత్రి జోగి గారు కూడా లెటర్ రాశాడు, త్వరితగతిన ఈ కేసులు పరిష్కరించండి అని. మరి హైకోర్టు కూడా, తెలంగాణ హైకోర్టు కూడా సిబిఐ కోర్టుకి ఇమీడియట్గా సాల్వ్ చేయండి. 14 సంవత్సరాలు ఛార్జ్షీట్ వేసి ఇన్ని వాయిదాలు 500 వాయిదాలు తీసుకున్నారంట మేడం. 500? మరి అంతే కదా. అంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, సమయం ఇవ్వరు కదండి. ఇప్పుడు వాయిదాలు తీసుకోవడానికి లేదు, మనిషి ఫ్రీగా ఉన్నాడు, అంతే కదండి. అంటే ఇన్ని రోజులు ముఖ్యమంత్రి హోదా ఉంది, నాకు పనులు ఉన్నాయి, ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు డెఫినెట్గా శుక్రవారం కోర్టుకు హాజరవ్వాల్సిందే. ఆయన మీద ఎలిగేషన్స్కి సాక్ష్యాలు మేము చేయలేదు, తప్పు చేయలేదని నిరూపించుకోవాల్సిందే. కాబట్టి ఇప్పుడు పిన్నెల్లి పట్ల ఆయన బయటకు వచ్చి మాట్లాడిన తీరు, మీరన్నట్టు ఉభయ రాష్ట్రాల ప్రజలు, మేధావులు, విఘ్నులు కూడా ఇంద్రబాబు వీళ్ళు మానవత్వం లేదా, లేకపోతే ఇతను మారడా, చివరికి నేను మంచి చేసి కూడా నీచంగా చూస్తున్నారు, అది దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అది ఆయన ఎవరు సలహాలు ఇస్తున్నారో తెలియట్లేదు. ఆయన అలా మాట్లాడుకుని ఉండాలి. అసలు వెళ్ళాల్సిన అవసరమే లేదు సార్. అవసరమే ఉంది. ఆయన ఏమో సచ్చిరుడా, 10 మందికి జనోద్ధరణకి ఏమన్నా సేవ చేసిన వ్యక్తి పిన్నెల్లి.